తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ఒక సినిమా తీయాలి అని అంటే ఎన్ని రోజులు పడుతుంది? దాదాపుగా ఇప్పుడున్నటువంటి సినిమాలు తీయాలి అంటే ఖచ్చితంగా సంవత్సరాలే పడుతుంది. అలాంటిది రోజుల్లో సినిమా తీశారు అని అంటే అది ఇప్పటి వాళ్ళకి సాధ్యం అంటారా? కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ తోటి, ఇప్పుడు వాడేటువంటి పరికరాలతోటి, ఆ కెమెరాసు అన్నీ కూడా నియర్ బై మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి కొన్ని రోజుల్లో, ఒక నెలలో, 2 నెలల్లో డెఫినెట్‌గా చేయగలరు అనుకోవడం. దీని గురించి మాట్లాడుకోవాలంటే కూడా ఇప్పుడు ఒకవేళ అలా రోజుల్లో గనక సినిమా అయిపోయిందంటే దానికో పెద్ద అవార్డులే, అరుదైన అవార్డులు కూడా ఇస్తారు. అంటే మూవీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇన్ని రోజుల్లో మూవీ తీయడం అనేది అది అసాధ్యం. కానీ 1979లో ఒక మూవీ వచ్చింది. ఎందరికీ ఐడియా ఉందా? అదెవరిదో కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే దాసరి నారాయణరావు గారి కాంబినేషన్లో తెరకెక్కినటువంటి రావణుడే రాముడైతే అనేటువంటి మూవీ. మీ అందరికి ఇప్పుడు నాకు తెలిసి మన తాతలు, మన నాన్నలు లాంటి వాళ్ళకి ఈ మూవీ గురించి ఐడియా ఉంటుంది. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇప్పుడు నాగార్జున సార్కి ఉన్నంత క్రేజ్ ఉంది. అంటే ఆయనకంటే ఇంకెక్కువ క్రేజే ఉందని చెప్పొచ్చు. అంత క్రేజ్ సంపాదించుకున్నటువంటి ఆయన ఆ మూవీ ఎన్ని రోజుల్లో షూటింగ్ అయిందో తెలుసా? మీరు ఇప్పుడు వినేది కూడా నిజమే. 9 రోజుల్లో మూవీ షూటింగ్ అయింది. ఎస్. అంటే అప్పట్లో మనకున్నటువంటి ఇలాంటి పరికరాలు కావచ్చు, అంటే కెమెరాసు, సదుపాయాలు, జనాలు ఇవన్నీ కూడా లేవు. అన్నిటినీ సమకూర్చుకోవాలి, వీళ్ళే వెళ్ళాలి అని కాలినడకల వెళ్తుండేటువంటి రోజులు అవి. అంటే వెహికల్స్ చాలా తక్కువలో, వందల్లో కూడా ఉండేవి కాదు వెహికల్స్. మనకిప్పుడు కోట్లల్లో వెహికల్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా క్యాబ్, ఎక్కడికి వెళ్ళాలన్న వెహికల్ ఇలా 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 వచ్చాయి. కావాలంటే మనకి హెలికాప్టర్స్ కూడా మన ముందుకు దిగుతాయి. అలాంటి ఇంత జనరేషన్లో, డెవలప్ అయినటువంటి జనరేషన్లో డేస్లో తీయడం కష్టమైనటువంటి మూవీస్ని అప్పట్లో ఎలాంటి సదుపాయాలు లేనప్పటికీ 9 రోజుల్లో, కేవలం 9 రోజుల్లో మూవీ అంతటి షూటింగ్ని ఫినిష్ చేసి రిలీజింగ్కి ఇచ్చేశారు. అంటే ఎంత సూపర్బ్ అయినటువంటి మూవీ అది. అండ్ అందులో పాటల గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక సాంగ్, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, ఈ పాట క్రేజ్ గురించి మన తాతలను అడిగితే చెప్తారు. మా తాతయ్య అప్పట్లో బాగా పాడేవాడు ఈ పాట. అంటే అంత బాగుంటాయి అనమాట ఆ మూవీలో సాంగ్స్. ఇవన్నీ కూడా 9 రోజుల్లోనే ఫినిష్ చేశారంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఇది. దీనికి ఒక అరుదైనటువంటి అవార్డును కూడా ఇచ్చారు. ఆ తర్వాత నిర్మాతగా చూసుకుంటే లక్ష్మీ ఫిలిమ్స్ అని చెప్పి కాంబినేషన్స్లో తీసుకోవడం. దాన్ని ఇంకొకరు ఎన్ఆర్ అనురాధాదేవి. ఇది విడుదలైనటువంటి డేట్ ఎప్పుడు తెలుసా? February 16, 1979. మీకు చెప్పా కదా 1979 మూవీ అని చెప్పేసి. అప్పట్లో మూవీ ఇది. దీన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు దీనికి హీరోగా వర్తించడం జరిగింది. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి అని అంటే చాలా వరకు అందరికీ ఇలా కళ్ళల్లో మిగిలిపోయేటువంటి మూవీ అనమాట. దీని స్క్రీన్ మీద ఈ పోస్టర్ చూసిన అప్పటి వాళ్ళకి, అంటే మనం అంటే 2000 కిడ్స్, జెన్జీ కిడ్స్, కానీ 90s కిడ్స్ ఈ మూవీ చూడంగానే ఈ పాటకు ఒక క్రేజే ఉంటుంది. అందులో చాలా పాటలు ఉన్నాయి. ఉస్కో ఉస్కో పిల్ల అనే పాట ఒకటి, రవివర్మ ఈ పాట ఒకటి, కనులలో నీ రూపం అనేది, ఉప్పు చేప పప్పుచారు అనేటువంటి ఇలా చాలా సాంగ్స్ అందులో ఫేమస్ అసలు. ఇప్పటికీ కొన్ని ఈవెంట్స్లో ఈ పాటను ప్లే చేస్తారు. అలాగే చాలా మంది పెద్ద పెద్ద అంటే సింగర్స్ ఈ పాటలు పాడుతూ ఉంటారు. అంటే అంత సూపర్బ్ అయినటువంటి సాంగ్స్ ఇవి అన్నీ కూడా కేవలం 9 రోజులే. ఒక్క రోజులో ఏమవుతుంది అసలు? అండ్ 9 రోజులు ఏమవుతుంది? వీళ్ళ ప్లానింగ్ కూడా గడవదు ఇప్పట్లో. అలాంటిది మూవీ షూటింగ్ మొత్తాన్ని కూడా వీళ్ళు చేయడం. సో అసలు సూపర్ డూపర్ అయినటువంటి మూవీ. అండ్ ఇది ప్రీ రిలీజింగ్కి వస్తే బాగుంటుంది అనుకునేటువంటి ఎంతో మంది 90s కిడ్స్ ఉన్నారు. ప్లీజ్ అసెంబ్లీ ఇయర్, మీకు కావాలంటే కింద గంట కొట్టండి. ఇది మళ్ళీ ప్రీ రిలీజ్ కావాలంటే బహుశా దీన్నైనా సరే వాళ్ళు కన్సిడర్ చేసుకుని మీకోసం మళ్ళీ మూవీని రిలీజ్ చేస్తారేమో. ఇంకా చిత్రానికి సంబంధించి జీకే వెంకటేశ్వర్ సంగీతం అందించారనమాట దీనికి. అండ్ పాటలు చూసుకుంటే చాలా వరకు కూడా మనకి అందరికీ ఇష్టమైనటువంటి పాటలు, మనందరికీ అనంటే 90s వాళ్ళకి. నేను ఈ పాటను అయితే విన్నాను. ఇప్పుడున్నటువంటి పాటలు అన్నీ కూడా మాస్ బీట్ తోటి, ఈ బీటింగ్ తోనే ఉంటాయి. కానీ అప్పట్లో పాటలకి ఒక అర్థం ఉండేది. ఒకవేళ అది డబుల్ మీనింగ్ పాట అయినా కానీ అందులో ఒక అర్థాన్ని వెతుక్కునే వాళ్ళం మనం. కానీ నేను కొన్ని పాటలు వింటూ ఉంటాను.
అవన్నీ కూడా 90s సంబంధించినటువంటి సాంగ్స్. అందులో ఉన్న మీనింగ్, భావం అన్ని అవి 2 ఒకటే కదా! ఈ భావంతో కూడినటువంటి పాటలు కొంచెం మనసుకి ఆహ్లాదాన్ని అందిస్తాయి. అంటే కొంచెం పీస్‌నిస్తాయి. కానీ ఇప్పుడు మాటలంటే ఉస్కో ఉస్కో అన్నట్టే ఉంటాయి నిజంగానే. అంటే ఓ బీటు, ఓ రిథము అది ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నప్పుడు తప్ప కొంచెం సాడ్‌గా ఉన్నప్పుడు మ్యూజిక్ విని ఆహ్లాదంగా కొంచెం మనశ్శాంతిగా కలిగేటువంటి పాటలైతే బహుశా నాకిక్కడేం లేవు. కొన్ని మెలోడీ సాంగ్స్ ఉంటాయి. కానీ ఇందులో ఉన్న ప్రతి ఒక్క సాంగ్ కూడా హృదయానికి టచ్ అయ్యేటువంటి సాంగ్స్ అట. నిజంగానే అదే విధంగా ఉన్నాయి. ఇంక మూవీ ఈ చిత్రాన్ని చాలా మంది కూడా అయితదా 9 రోజుల్లో అసలు మనం చెయ్యగలం అనుకున్నారట. కానీ 9 రోజుల్లో దీన్ని దాసరి నారాయణరావు గారు చేసి చూయించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారంటే ఖచ్చితంగా అది చెయ్యాల్సిందే అని మాట్లాడారట. అదే విధంగా మూవీని కూడా చేశారు. సో, ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి అనంటే చాలా 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 ఉన్నాయి. అంటే షూటింగ్ టైమ్‌లో చాలా ఇబ్బందులే వచ్చాయట. అవన్నీ కూడా సో, పక్కన పెట్టి మూవీ ఖచ్చితంగా 9 రోజుల్లో చెయ్యాలి అంటూ చేసి దానికొక అరుదైన అవార్డ్‌ని కూడా సంపాదించుకున్నారు. దెన్ అది అక్కడ ఉన్నటువంటి గ్రేట్‌నెస్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారు? ఇందుకే అంటారు. సో, మరి ఈ మూవీ గురించి మీకు తెలుసా? 'రావణుడే రాముడైతే' అనేటువంటి మూవీ. సో, మీకు తెలిస్తే డెఫినెట్‌గా కింద కామెంట్ చేయండి. ప్రీ రిలీజింగ్ కావాలి అనంటే కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానెల్.